డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాదిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నిన్న ఒక్కరోజే 3 రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ ఇవాళ 2 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ చేశారు. అయితే సేలం సభలో 3 మిత్రుల్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు నరేంద్ర మోడీ. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ సేలంలో పర్యటించారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయితే సేలం సభలో పాత మిత్రులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. 2013లో హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడిటర్ వి రమేష్ ను గుర్తు చేసుకున్నారు. వి రమేష్ పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేశారని కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని ఎమోషనల్ అయ్యారు మోడీ. ఆడిటర్ రమేష్ ను తలుచుకుని భావోద్వేగంతో మోడీకి కాసేపు మాటలు కూడా రాలేదు. దీంతో సభా ప్రాంగణమంతా కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. आज सेलम आया हूं तो स्वाभाविक रूप से ऑडिटर रमेश की याद आना भी बहुत स्वाभाविक है. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణ్ ను కూడా గుర్తు చేసుకున్నారు ప్రధాని మోడీ. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో లక్ష్మణ్ పాత్ర మరువలేనిదన్నారు. తమిళనాడులో బీజేపీ విస్తరణకు ఆయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. పాత మిత్రుడు రత్నవేల్ ను కూడా గుర్తు చేసుకున్నారు ప్రధాని మోడీ. 45 ఏళ్ల ముందు మానస సరోవర యాత్రకు వెళ్లగా సేలంకు చెందిన యువకుడు రత్నవేల్ తన బృందంలో ఉండేవారని, ఆయన ద్వారా సేలం తమిళనాడు గురించి చాలా తెలుసుకున్నానని అన్నారు. అప్పటి నుంచి సేలం అంటే ఇష్టం ఏర్పడిందన్నారు మోడీ. కానీ రత్నవేల్ ఇప్పుడు తమ మధ్య లేరని, చాలా కాలం క్రితమే అనారోగ్యంతో చనిపోయారని చెప్పారు. డీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని సేలం సభలో విమర్శలు చేశారు మోడీ. తమిళనాడు ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అంతకుముందు కేరళ పాలక్కాడ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మోడీ. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రోడ్డుకి ఇరువైపులా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. తరువాత బహిరంగ సభలో ప్రసంగించారు మోడీ. ప్రధాని మోడీ దక్షిణాదిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దాదాపు సౌత్ మొత్తం కవర్ చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణలోని జగిత్యాల, కర్ణాటకలోని షిమోగా, అటు తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు రోడ్ షోలు, సభలతో మోడీ హోరెత్తించారు. తరువాత మంగళవారం కేరళ పాలక్కాడ్, తమిళనాడు సేలంలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈసారి సౌత్ నుంచి ఎంపీ సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున మోడీతో ప్రచారం నిర్వహిస్తోంది బీజేపీ.